వాడు మహాపౌరుషవంతుడే, మాటిస్తే మాటే. అయితే నా మాట నిలబెడతాడా? ఇదిగో ఇలాంటి నీతిగాడికి మోదు పుట్టించాలి, మూటలకి మూటల ధనం రప్పించాలి. అంతేగాని మృత్యుదేవత కోర తెమ్మంటావేంటే పిచ్చి తల్లి. మరి మహావీరుడు అని చెప్పావుగా? వీరుడో భీరుడో వాడిని అడగబోతే చంపకే తల్లి. వాడు వస్తున్నాడో ఏమో, నేను వాడితే పడి ఉంటాను. రుద్రయ్య రుద్రయ్య నమో ఓం నమో శివ శివ భవహర మహాదేవ శంభో మహాదేవ శంభో. మహాపర్వమి శివరాత్రి, మహాఫలదమి శివరాత్రి, తెలిసియొనొచ్చిన తెలియక చేసిన పూజలందెదవు ఈనాడు, వరముల సంగెదరీనాడు. కైలాసవాస గౌరీశ కరుణా విలాస పరమేశ. ఓం నమో ఓం నమో ఓం నమో. భక్తురాల, నీ పూజకు మెచ్చాను. ఈ కళింగ దేశపు రాకుమారి సుగుణను వివాహమాడబోయే వీరుడే నీ శాపం తొలగించగల సమర్థుడు. కళ నా కల్లో శివుడు కనిపించి చెప్పాడు, అమ్మా అమ్మా. అమ్మా, చిరంజీవి, శివప్రసాదంతో పాటు మీ చల్లని దీవెనలు అర్థిస్తున్నాను. మానవోత్తముడవై మహావిజేతవై కలకాలం వర్ధిల్లు నాయన. ధన్యుణ్ణమ్మా. మరా ప్రసూన, ఎవరినో దుస్తుల్ని ఎదిరించి వచ్చావట? కాడబడుచు అత్తవారింటికి వెళుతూ దారిలో ఎవడో దుష్టుడు ఆమెను అపహరించ చూచాడు. ఆమెను సుఖంగా అత్తవారింటికి చేర్పించావు. మరి ఈ అత్తవారింటికి కొత్త కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావు బాబు? అప్పుడే నా పెళ్లికి తొందరే వచ్చిందమ్మా. అయితే మరి మా ముచ్చట ఎలా తీరుతుంది? మన చిరంజీవి దాంపత్య జీవితం చూడాలని ఆశగా ఉంది ప్రభు. మనవణ్ణి చూడాలని మాకు ఆశగానే ఉంది దేవి. చిరంజీవికి త్వరలోనే వివాహం జరిగింది. పండితులు ఏదో సందేహిస్తున్నారు. నా సోదరి సుగుణకు వివాహం జరిగే యోగ్యత లేదా? ఎంత మాట! వివాహం జరుగుతుంది మహారాజా, వివాహం జరిగే తీరుతుంది. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా వివాహం జరిగే తీరుతుంది. ఈ మాట చెప్పడానికైనా ఎంత సందేహిస్తున్నారు? రాకుమారికి పరిపూర్ణమైన ఆయుర్దాయం ఉంది ప్రభు. 2 వంశాలకు కీర్తి ప్రతిష్ఠ తెస్తుంది ప్రభు. చెప్పదలచింది సూటిగా చెప్పడం లేదు. మీరేదో మభ్య పెడుతున్నారు. గండం ఉంది ప్రభు. గండమా? తమ చెల్లిని కాదు ప్రభు, మరి పెండ్లాడిన భర్తకి 1 సంవత్సరం లోపల. అంటే నా సోదరికి మాంగళ్య బలమే లేదా? మీరు సరిగా పరిశీలించే చెప్తున్నారా? ఉన్నట్లే చెప్తున్నాం ప్రభు. అన్నయ్య, అమ్మా సుగుణ, నీకు త్వరలోనే వివాహం జరుగుతుందమ్మా. నువ్వు దీర్ఘ సుమంగళివే వర్ధిల్లుతావు. ఈ దురదృష్టవంతురాలికి నీ నిండు దీవెన ఫలించే భాగ్యం కూడా ఉందా అన్నయ్య? సుగుణ, విన్నాను, అంతా విన్నాను. అమ్మా సుగుణ, నువ్వు నిత్య సుమంగళివై నీ భర్తతో కళకళలాడుతూ ఉన్నప్పుడే నా బ్రతుకి సార్థకతమ్మా. అంతేకాదమ్మా, ఆ లోకంలో ఉన్న మన తల్లిదండ్రుల ఆత్మలకు కూడా ఆనాడే శాంతి. నీ బ్రతుకు తీర్చిదిద్దే వరకు నేను నిద్రించనమ్మా. నువ్వు నిత్య సౌభాగ్యవతివమ్మా, నిత్య సౌభాగ్యవతి. స్వర్ణ
స్వర్ణమంజరి మృత్యువు కోర సాధించగల సాహసవంతుడెవరు? నాకు తెలియదు. తెలియదు? మహామంత్రవేత్తలము నీ రహస్యమా మాత్రమే మెరుగము. ఆ కీడు చేయరాలేదే కీరవాణి, జోడుగట్ట వచ్చితిమే సుందరీమణి. ఆ మహావీరుని పొందు కోసమే వేచి ఉన్నాను. మహాత్మా, అతనితో మీకేం పని? మాకు మృత్యువు కోర కావాలనే. ఆ వీరుని నాకు దూరం చేస్తారా? వెర్రిదాన, అక్షయ మంత్ర సిద్ధులు గడించిన యక్షిణీ ఉపాసకులమే మా అండ నీకుండెనా? ఆ మానవుడు మృత్యువు కోరను సాధించగలడు, నీ ముచ్చటను తీర్చగలడు. మా సహాయమే లేని నాడు ఒక సామాన్య మానవునకింత సాహసం ఎట్లబ్బునే? మహాత్మా, మీ సహాయం నేను అర్థిస్తున్నాను. మాట ఇచ్చితిమి. మాకు మృత్యువు కోర కావలే, దానిని సాధించిన సాహసి నీకు కావలే. ఎరిగింపవే వెనుకాడక. రాకుమార్తెను వివాహం ఆడబోయే వీరుడే అతడు. మంచిది, వీరిని గుర్తించి వెంటకుని వద్దు. వేచి ఉండు. జయమ రాకుమారా, జయం. దయచేయండి మహాత్మా, ఆశనులు కండి. రాకుమారా, మేము దేశ సంచారం చేస్తూ మీ నగరానికి ఇటీవలే వచ్చాం. నగరంలోని జ్యోతిష్ శాస్త్ర పండితులతో చర్చిస్తూ ఉండగా మీ సోదరి జాతకాన్ని గురించి విన్నాం. అవును మహాత్మా, మేము ఆ విషయంలో ఆందోళన పడుతున్నాం. అభ్యంతరం లేకపోతే మీ సోదరి జాతకాన్ని మేము ఒకసారి పరిశీలించదలిచాం రాకుమార్. అభ్యంతరం ఉంది మహాత్మా. ఇదిగో మహాత్మా. ఇంతకు ముందు పండితులు చెప్పింది నిజమే. మీరు అంతే అంటారా? చీకటిలో నడిచి వెళ్లే వ్యక్తికి తెలిసిన మనిషి అటు వెళ్లకు, అక్కడ పాము ఉన్నదని చెప్పడం హెచ్చరిక మాత్రమే. కానీ పాము ఉన్నదని ప్రయాణం అనుకుంటామా? శాస్త్రం రాబోయే కష్టాన్ని చెబుతుంది. దేనికి? బ్రతుకు సరిదిద్దుకుని జాగ్రత్త పడమని. అంతేగాని మనిషిని కృంగదీయడానికి శాస్త్రం పుట్టలేదు. శాస్త్రంలోని మర్మాన్ని చక్కగా అర్థం చేసుకున్న మీరు నా సోదరి పెళ్లి విషయంలో తగిన సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను. అందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. రాకుమారికి పెళ్లి జరిపించే బాధ్యత మేము వహిస్తాం. విచారించకండి. ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే స్వయంవరం సాధించండి. అలాగే మహాత్మా. స్వయంవరానికి వచ్చిన రాకుమారులందరికీ మా శుభాశిస్సులు. మా రాకుమారి సుగుణాదేవి సమస్త శుభలక్షణ సంపన్న. ఈమె పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిదేగల సద్గుణ రాశి. అందాల రాశి అయిన మా రాకుమారిని వివాహమాడాలనే వేడుకతో ఇంతమంది రాకుమారులు రావటం మాకెంతో సంతోషదాయకం.